ప్రాథమిక స్థాయిలో ప్రతి పాఠశాలలో కూడా ప్రతిజ్ఞ అనేటువంటిది నేర్పిస్తారు. అది కొద్దిమంది తెలుగులో నేర్పిస్తారు, కొద్దిమంది ఇంగ్లీష్లో నేర్పిస్తారు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఇంగ్లీష్లో చెబితే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా చదువుకుంటాడు కదా. చదువుకుంటున్నప్పుడు ఈ భారతదేశంలో దక్షిణ భారతము, ఉత్తర భారతము అనేటువంటి విడదీయడం, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాటి గురించి చర్చించడం, దాన్ని ప్రజల్లో విష బీజాలు నాటేటట్టుగా ప్రచారం చేయడం, వాళ్ళ పార్టీ మనుగడ కోసం ప్రాకులాడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? అయితే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వింత వాదన తెలంగాణలో నడుస్తున్నది. ఎవరు జాతీయవాదులు, ఎవరు కాదు. ఇందులో ఎవరు ఎక్కువ జాతీయవాదులు, ఎవరు తక్కువ జాతీయవాదులు అనేటువంటిది ఉండదు. మీరు భారతదేశం నా మాతృభూమి వచ్చినంత మాత్రాన, లేదా మీరు దేశాన్ని సొంతం చేసుకున్నంత మాత్రాన మీరు ఒక్కరూ జాతీయవాదులు కాలేరు. అందరూ జాతీయవాదులే. కాకపోతే తెలిసి వాళ్ళు కావాలనే పనేటువంటి కుట్ర తప్ప, వాళ్ళకి జాతీయవాదం లేక కాదు, జాతీయవాదం తెలియక కాదు, వాళ్ళు ప్లెడ్జ్ చదువుకోక కాదు. రాజకీయ నాయకులు తెలిసి ఆడే నాటకమే అది, వింత నాటకం. అది కాంగ్రెస్ నాటకం. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడూ కూడా సెక్యులర్ పాట పాడుతూ ఉంటారు. అది కూడా సెక్యులర్ జాతీయవాదం. ఆ జాతీయవాదాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. వాళ్ళకి జాతీయవాదం తెలుసు, కాకపోతే సెక్యులర్, అన్ని ప్రాంతాలు ఒకటే అనే భావాన్ని మళ్ళీ విషబీజాలు నాటి, ఏ విధంగా అయితే భారతదేశంలో ఈ ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఏ విధంగా అయితే ఇంతకాలం వాళ్ళు సెక్యులర్ అనే పదాన్ని వాడుకొని సామ్రాజ్యాన్ని ఏలేరో, అదేవిధంగా ఈ దక్షిణ ఉత్తర భారతదేశం విడదీసి మరికొంతకాలం ముందుకు పోవాలనేటువంటి వాదన వాళ్ళ దగ్గర ఉన్నదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా జాతీయ వాదులందరూ కూడా ఆలోచించాల్సిందే. భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరు జాతీయవాదులు అనేకంటే కూడా దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది అనే విషయాన్ని మాత్రం గుర్తెరిగి ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలుపెట్టాలి. నేను ఎక్కువ జాతీయవాదిని, నువ్వు తక్కువ జాతీయవాది అనేటువంటి విమర్శలు మానేయాలి. సద్విమర్శలు చేయండి. అయితే రేవంత్ రెడ్డి చేసినటువంటి వాదన ఏదైతే ఉన్నదో, అది స్టాలిన్ దగ్గర నుంచి, లేదా కర్ణాటక ప్రభుత్వం ఉండేటువంటి వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ఆడుతుండేటువంటిది. ఇప్పుడు విజయన్ కూడా అదే వంతపాట పాడడం జరుగుతుంది కేరళలో. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలందరూ కూడా ఈ సీట్లు తగ్గిపోయాయి అనేటువంటి, మీరు మరి దక్షిణ భారతదేశం సీట్ల గురించే మీరు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ వాదులు. మరి ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మీ నాయకురాలు ఎక్కడి నుంచి వచ్చింది, మీ పార్టీ బీజాలు ఎక్కడ ఉన్నాయి, మీ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఎక్కడ ఉంది, అవన్నీ కూడా ఉత్తర భారతదేశంలోనే కదా. కాబట్టి ఎందుకు అనవసరమైనటువంటి వితండ వాడదం చేయడం? భారతీయులందరూ ఒక్కటే. ఎక్కడ సీట్లు పెరిగినా, ఎక్కడ తగ్గినా సరే పోటీ చేయాలి, అక్కడ ప్రజల మన్ననలు పొందాలి, అక్కడ కూడా గెలుపొందాలి తప్ప దీని మీదే డిపెండ్ అయ్యి ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి దక్షిణ భారతదేశాన్ని కబలించాలి అనేటువంటి ఆలోచన ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉండడం దురదృష్టకరం. ఎప్పటికైనా సరే మీరు జాతీయవాదులుగా మెలగండి. కుహానా సెక్యులర్ వ్యవస్థను కోకటి వేలుతో పీకేసే ప్రయత్నం చేయండి. అప్పుడే భారతదేశం ముందుకు పోతుంది, పురోగమిస్తుంది. జై హింద్, జై భారత్.